జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం ముత్యం గురించి తెలుసుకుందాం. ముత్యం అంటే ఏమిటి, ముత్యం గురించి ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అంటే అన్నమాచార్యులు వారు కీర్తించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఒక పాట. అది ఏమిటి అంటే, మూసిన ముత్యాలకే మొరుగులు అనే కీర్తన ఉంది కదండి. దానిలో ముత్యం గురించి వచ్చింది. మరి ఆ ముత్యము గురించి మనము తెలుసుకుందాము. ఒక్కసారి నా ప్రయత్నంతో ఒకసారి పాట పాడి తర్వాత దాని గురించి మనం ఆధ్యాత్మిక అంతరార్థాన్ని నేను తెలుసుకున్నంత వరకు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. మూసిన ముత్యాలకే మురుగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. మూసిన ముత్యాలకే మురుగులు, ఆశల చిత్తాలకేలే అలవోకలు. కందులేని మోమునకేలే కస్తూరి, చిందుని కొప్పునకేలే చేమంతులు. మందయాచమునకేలే మట్టెల మోతలు, గంధమేలే పై కమ్మని నీమేనికి. మూసిన ముత్యానికే మురుగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. ముద్దు ముద్దు మాటలకేలే ముదములు, నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి. ఒద్దిక కూటమికేలే ఏలే 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 ఏలే. ఒద్దిక కూటమికేలే ఊర్పులు, నీకు అద్దమేలే తిరువేంకటాధీశుడు. మూసిన ముత్యాలకే మొరుగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. ఇది అన్నమాచార్యులు వారి కీర్తన. మరి దీని యొక్క ఆధ్యాత్మిక అంతరార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఆధ్యాత్మిక మార్గంలోనికి రానప్పుడు ఊరికే అలా విని తన్మయత్వం పొంది ఏదో ఒక హాయిని ప్రశాంతతని కలిగినట్టుగా మనకు కలుగుతుంది. అయితే దీని యొక్క అర్థం తెలుసుకుందాము. మూసిన ముత్యాలకేలే మొరుగులు అన్నారు. మరి ముత్యము అసలు ఎలా పుడుతుందండి అంటే, ఆల్చిప్పలో ఒక నీటి బిందువు అంటే వర్షపు బిందువు పడినప్పుడు మాత్రమే అది ముత్యంగా తయారవుతుంది. మరి ఎంతో వర్షం పడుతుంది, అయినా కూడా ఆ చిన్న ఆలచిప్పలో ఒక వర్షపు బిందువు పడాలి అంటే ఎంతో కష్టం. ఒక బిందువు పడితే కూడా ఆ ఆల్చిప్ప మూసుకుపోతుందట. మూసుకుపోయినప్పుడు అది కొన్ని రోజుల తరువాత మళ్ళీ అది ఓపెన్ అయ్యిందే అనుకోండి, మరి ఈ ఆల్చిప్పలన్నీ సముద్రపు ఒడ్డున ఉంటాయి. మరి అది ముత్యం అయిందా లేదా అని తెరిచి చూసుకుందే అనుకోండి, అప్పుడు ఆ ఉప్పు నీరు కనుక ఆ ఆల్చిప్పలోకి వెళ్ళిపోతే ఈ నీటి బిందువు కూడా మనకి ఉప్పు నీరుగా మారిపోతుంది. అప్పుడు ముత్యం అనేది తయారవుతుంది. కానీ అది అలా తెరుచుకోకుండా దాని యొక్క సమయం ఎంత ఉందో 40 రోజులు ఎంతో రోజులు ఒక పీరియడ్ అనేది ఉంటుంది. ఆ టైం వరకు అది మూసుకునే ఉంటే కనుక అది ముత్యంగా తయారవుతుంది. అది ముత్యంగా తయారవకముందు ఏమైంది, ఉప్పు నీటిలో కలిసిపోతుంది. అదే కనుక అది ఓర్పుతో కనుక అలా మూసుకొని ఉండి ముత్యంగా తయారయ్యే వరకు కూడా ఉంటే అది ఒక ముత్యముగా తయారవుతుంది. అది ఎంతో గట్టిగా ఉంటుంది. మనం అందరూ ముత్యాలను ధరిస్తూ ఉంటాం, అది ఎంతో గట్టిగా ఉంటుంది కదా. అలా కనుక మనము కూడా ధ్యాన మార్గంలో అలాగే కళ్ళు, నోరు, చెవులు మూసేసుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని మనము కూడా ధ్యాన స్థితిలో ఉంటే, అలాగే ఒక్క బాహ్యేంద్రియాలను మాత్రమే కాకుండా అంతరేంద్రియము అయినటువంటి మనసును కూడా మనము మూసి శూన్య స్థితికి
చేరితే మనము కూడా ఒక ముత్యములాగా తయారవుతాము అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం అలా ముత్యములాగా తయారవుతామో అప్పుడు మన చిత్తంలో ఏర్పడినటువంటి ఆలోచనలు కూడా మనకి ఎటువంటి కోరికలు ఉన్నా, మనకి ఎటువంటివి లభించవలసి ఉన్నా కూడా అవన్నీ కూడా ఎంతో అలవోకలే, అంటే ఎంతో సునాయాసంగా, ఎంతో ఈజీగా మనకి లభ్యమవుతుంది, మనం పొందగలుగుతాము అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అలాగే కందులేని మోమునకేలే కస్తూరి అన్నారు. మరి ఈ కస్తూరి ఎవరికి పెడతారండి? తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఆ కస్తూరి అని పెట్టడం జరుగుతుంది. ఈ కస్తూరి అనేది ఎంతో సువాసన కలిగి ఉంటుంది. ఎన్ని పెర్ఫ్యూమ్లు ఉన్నా కూడా వాటన్నిటిని మించినటువంటి సుగంధాన్ని కలిగి ఉంటుంది. మరి ఈ కస్తూరి అనేది మనకి ఎలా లభిస్తుంది అంటే కస్తూరి మృగం ద్వారా మనకి లభిస్తుంది. ఆ కస్తూరి మృగం శరీరం ఎప్పుడైతే ఒక చెట్టుకి వాటికి రుద్దుకుంటుందో అది అప్పుడు మనకి ఆ కస్తూరి వాసన 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆ సుగంధం అనేది మనకి వస్తూ ఉంటుందట. మరి ఆ కస్తూరిని అది పొడిగా మనకి లభిస్తూ ఉంటుందట. ఆ పొడి అంతటినీ కూడా సేకరించి ఆ తిరుమలలోని వెంకటేశ్వరునికి కస్తూరిని పెడతారు అన్నమాట. మరి చిందుని కొప్పునకేలే చేమంతులు అన్నారు. మరి దీని అర్థం ఏమిటంటే మరి గంగాదేవిని మన భూమి మీదకి రమ్మని భగీరథుల వారు ప్రార్థించారట. అప్పుడు ఆ గంగాదేవి అన్నదట, నేను భూమి మీదకి వస్తే భూమి తట్టుకోలేదు అని చెప్తుందట. అప్పుడు ఆ భగీరథుల వారు శివుని వద్దకు వెళ్ళి ప్రార్థిస్తారట, గంగను మన భూమి మీదకి తీసుకురావాలి, లేదంటే ఇక్కడంతా కరువు కాటకాలతో ఉంది, అప్పుడే పంటలన్నీ పండుతాయి, మీరు దానికి సహాయం చేయాలి అని చెప్పారట. అప్పుడు ఆ గంగ భూమి మీదకి రావడానికి ఆ శివుడు వారు వారి యొక్క కొప్పును అడ్డుగా పెట్టారట. అప్పట్లో మరి భగవంతుడు శివుడు కొప్పునే పెట్టుకునేవారు. అప్పట్లో చాలా మంది మునులు యోగేశ్వరులు కూడా కొప్పులనే పెట్టుకునేవారు. అప్పుడు అలా పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా పోయింది అనుకోండి. అప్పటి స్టైల్ అది అనుకోవచ్చు, ఇప్పటి స్టైల్ ఇది. ఎందుకంటే ఇప్పుడు స్టైల్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన గురువులు ఎవరు కూడా అలా కొప్పులు పెట్టడం లేదు కాబట్టి మనం అలా చెప్తూ జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ శివులు వారు ఆ కొప్పును అడ్డుగా పెట్టారో అప్పుడు ఆ గంగాదేవి శివుని యొక్క కొప్పులోనికి దుమికింది. ఆ దుమికినప్పుడు ఆ నీరు యొక్క ఉధృతము చిందిందనమాట. ఆయన కొప్పు నుండి చిందింది. ఆ చిందిన దానికే మన భూమి మీద గుంటలు ఏర్పడిపోయాయి. చూసారా దాని యొక్క ప్రవాహం ఎంత ఇదిగా ఉంటుందో, దాని యొక్క తీవ్రత. ఆవిడ డైరెక్ట్గా కనుక మన భూమి మీదకి వస్తే ఇంకా భూమి తట్టుకోలేదు. కాబట్టి ఆవిడ శివుని యొక్క కొప్పులోనికి దుమికింది. అప్పుడు ఆ చెందడం వల్ల గోతులు ఏర్పడి గంగాదేవి అలా మనకి ప్రవహించడం జరిగిందనమాట. ఎలా అయితే ఆ కొప్పును మనకి సహాయంగా పెట్టారో వారి యొక్క కొప్పులకే చేమంతులు అన్నమాట అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేగాని మన కొప్పులోనికి చేమంతులు అని కాదు ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది. అలాగే మరి దీన్ని ఆధ్యాత్మికంగా ఎలా చెప్పుకుంటాము అంటే ఇప్పుడు మనము డైరెక్ట్గా పత్రి సార్ని కలవలేదు, వారు మనకి ధ్యానాన్ని ప్రసాదించలేదు. కొందరికి ప్రసాదించారు, అది వేరే విషయం. అందరికీ ఆయన ద్వారా లభించలేదు. అలాగే భీమవరం తటవర్తి వీరరాఘవరావు సారి గారి యొక్క సాన్నిధ్యం కూడా నాకు డైరెక్ట్గా వారితో కలగలేదు. మధ్యలో మనకి ఒకరు ఉంటారు, శ్వాస మీద ధ్యానం నేర్పించిన రమాదేవి మేడం నాకు నేర్పించారు. అలా పత్రిజీ గారు నాకు పరిచయం అయ్యారు. అలాగే మరి భీమవరం సార్ పరిచయం కావడానికి మా గన్నవరంలో ఉన్న చూడమణి మేడం ద్వారా నాకు ఆయన పరిచయం కలిగింది. ఇలా మనకి మధ్యలో ఎవరో ఒకరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు మనకి తారసపడుతూ ఉంటారు, వారికి మనకి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే కొందరు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నెలకొల్పడానికి పెట్టడానికి తరగతులు పెట్టడానికి కూడా మనకు మధ్యవర్తులు వస్తూ ఉంటారు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు వారు కొప్పులు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంతే కదా, మరి మనం తిన్నగా డైరెక్ట్ వారి దగ్గర మనం అభ్యసించలేకపోతున్నాము. మధ్యవర్తుల ద్వారా ఇలా ఎంతో మంది జానులు అవుతున్నారు, ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్నారు. అటువంటి వారిని
కొప్పులు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అటువంటి వారికి చేమంతులు పెట్టడం అనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇంకా ముద్దు ముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి అని కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మరి చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. నల్లపిల్లప్పుడు ఉంగా ఉంగా అని కొట్టడం, తాత అని ఇట్లా చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటిప్పుడు మనం ఎంతో మురిసిపోతూ ఉంటాము, వారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, అభినందనలు తెలుపుతూ ఉంటాం. ఎందుకు అంటే వారి మనసు అంత స్వచ్ఛమైనది అనమాట. వారిలో ఎటువంటి కల్మషాలు ఉండవు. వారి ముఖము చూస్తేనే మనము బాధలు, కష్టాలు, సమస్యలు అన్ని మర్చిపోయి మనము కూడా ఎంతో ఆనందానుభూతిని పొందుతూ ఉంటాం. అలాగే వారి చెక్కిళ్ళు కూడా ఎంతో అందంగా చక్కగా గులాబీ రంగులో ఒక రకమైన వన్న తెచ్చి పెడుతూ ఉంటాయి. ఇలాగే మనము ఈ ధ్యాన సాధనలో ఉన్నప్పుడు కూడా మన ముఖము కూడా అటువంటి ఆనంద స్థితిని కలిగి ఉంటుంది. ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారు ఇటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు. అలాగే ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఆనంద స్థితిలోనే ఉంటారు. వారి ముఖంలో ఎటువంటి దుఃఖాన్ని కనిపించనివ్వరు. ఇదండి మనము దీని ద్వారా మనం ఇక్కడ అర్థం చేసుకోవలసినది. తర్వాత ఒద్దిక కూటముకేలే ఊర్పులు అన్నారు. మరి ఈ ఒద్దిక కూటముకేలే కూర్పులు అన్నప్పుడు ఏమిటి? ఊర్పులు అన్నప్పుడు అంటే ఎవరైతే ఒద్దికగా కూర్చుని అంటే కదలకుండా అన్ని మూసేసి కూర్చుంటారో, అంటే కళ్ళు, నోరు, చెవులు ఇవన్నీ కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి ఎవరైతే కూర్చుంటారో వారికి ఏం చేస్తూ ఉంటాము? ఊర్పులు అంటే శ్వాస. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉంటామో అప్పుడు మనము ఒద్దిగా కూర్చుని నీకు అద్దమేలే చిరు వెంకటాధీశుడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనికన్నా ముందు మనం ఇక్కడ మర్చిపోయాము. మంద యాచనములకేలే మట్టెల మోతలు గంధమేలే పై కమ్మని నీ మేనికి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనము మందయాచమున ఎప్పుడైతే అన్ని సైలెంట్ చేసుకొని కూర్చుంటామో అప్పుడు మనలోని శబ్దాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అంతరాత్మ యొక్క బోధలు, హెచ్చరికలు మనము తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే గంధమేలే పైకమ్మని నీ మేనికి అంటే గంధం ఏ రంగులో ఉంటుంది అంటే అగ్ని రంగులో ఉంటుంది. అంటే ఒక రకమైన రంగు, ఆరా అంటారు చూడండి, ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది. అలాగే మనము చూస్తే దేవుడి పటాలను వాటిని చూసినప్పుడు ఒక ఆరాని పెడుతూ ఉంటారు. పసుపు వర్ణంలో ఆ దేవుని వెనకమాల మనకి ఒక ఆరా అనేది పెట్టడం జరుగుతుంది. ప్రతి వ్యక్తికి కూడా ఆ ఆరా పసుపు వర్ణ ఒక ఎరుపు అది కలిపితే, పసుపు కలిపితే ఏ వర్ణం వస్తుంది, అగ్ని చివరిలో మనకి ఏ రంగు వస్తుందో ఆ రంగుతో ఒక ఆరా అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనము స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటామో ఆ రంగులో ఉంటుంది. అదే కనుక కోపంతో కనుక ఉంటే ఎరుపు రంగు కలిగి ఉంటుంది. ఇలా మన భావాలను బట్టి మన ఆరా యొక్క రంగులు మారుతూ ఉంటుంది. ఇదే మనము గంధమేలే పై కమ్మని నేమేనికి అని ఇక్కడ చెప్పడం జరిగింది. మన ఆరా గంధం రంగులో ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఒద్దిక కూటమికేలే ఊర్పులు నీకు అద్దమేలే చిరు వెంకటాధీశుడు అని చెప్పారు. ఎప్పుడైతే మనం ఒద్దికగా కూర్చొని శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో అప్పుడు అంటే ఈ పైనవన్నీ కూడా మనము పొందుతూ ఉంటాము. ఓర్పుగా కూర్చుంటాము, మన ఆశలు అలవోకగా నెరవేరుతూ ఉంటాయి. అలాగే మన మోము కస్తూరి వలె ఉంటుంది, అంటే చక్కని సువాసనలు వెలజల్లుతూ ఉంటుంది. మనం మాట్లాడుతుంటూ కూడా చక్కని వాక్కు అనేది కూడా మనకి లభిస్తుంది. అందరూ కూడా మన వాక్కుకి ఆకర్షితులవుతారు. అలాగే పత్రిజీ గారి యొక్క గురువు గారైనటువంటి పత్రిజీ గారి యొక్క వాక్కుకు కూడా మనం అందరము దాసోహులం అయ్యాము. అందుకే ఇంతమంది ధ్యానులము అయ్యాము. మరి ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ, ఈ గుణాలన్నీ మనలో ఏర్పడతాయో అప్పుడు మనము అద్దం ముందు నిలబడితే మనము కనిపించమట. మనము మాయమైపోయి మనలో ఉన్న ఆ దైవమే ఆ అద్దంలో కనిపిస్తుందట. అంటే ఆ
తిరుమల వెంకటేశుడే స్వయంగా ఆ అద్దంలో ప్రకటితమవుతారట. మనలోని ఆ దైవమే అక్కడ ప్రతిబింబిస్తుందట. మనము కనబడితే మనము అనేది అక్కడ బింబము. మన అద్దంలో చూసుకుంటే కనిపించేది ప్రతిబింబం. ఎప్పుడైతే మనము ఆ అద్దంలో చూసుకుంటామో అప్పుడు మన బింబము మాయమైపోయి ఆ యొక్క దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క రూపమే అక్కడ మనకి సాక్షాత్తు మనలో ఉన్న ఆ దైవమే అక్కడ ప్రతిబింబిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఈ యొక్క అన్నమయ్యల వారి కీర్తన మనం ఎంతో అర్థాన్ని మనకి కలుగజేస్తుంది. మరి దీన్ని కనుక మనము పాటిస్తే మనము కూడా నిజంగానే ఆ వెంకటేశ్వర స్వామి లాగా మనము ఆయన యొక్క లక్షణాలను, ఆ ప్రేమ తత్వాన్ని, ఆ విశ్వమయ ప్రేమను కలిగి ఉంటాము. ప్రేమ అనేది మన వాళ్ళ మీద చూపించేది ప్రేమ పరిమితము. ఎప్పుడైతే మనము విశ్వ ప్రేమను కలిగి ఉంటామో అది అపరిమితము. కాబట్టి పరిమితమైన ప్రేమ కాకుండా అపరిమితమైన ప్రేమను మనము అందరి పట్ల, అన్నిటి పట్ల కలిగి ఉండాలి అని మనము తెలుసుకోవడం జరిగింది. మరి అందరూ కూడా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అర్థాన్ని ఒకసారి ఈ పాట విని మరి ఒక్కసారి దీని యొక్క అర్థాన్ని మళ్ళొక్కసారి అర్థం చేసుకోండి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. మీకు కనుక ఇవన్నీ నచ్చితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.